ఏమిటండి గుడికి రాలేదు అన్నావు అనుకోండి, చర్చికి ఏం చెప్తావు? ఏమండి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేసుకుంటే అక్కడ ఉండాలన్నాడు కదా, మేము ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాం అని భలే అందంగా చెప్తాం. ఇది మేడం ప్రతి. అలాగే ఇంకో ఏమైనా చెప్తాం, ఏమిటండి ప్రార్థనకు రావట్లేదు చర్చ కంటే, ఎక్కడైనా ఒకటే కండి ఇంకో చర్చికి పోతున్నానండి అంటాం. ఇది ఒకటి, ఇది ఒక అందమైన అబద్ధం. ఇంకోటి కూడా చెప్తున్నా, నీకు బుద్ధి జ్ఞానం లేని సమయంలో, బుద్ధి వివరం తెలియని సమయంలో నీకు బోధించి, నీకు ప్రార్థన చేసి, దేవుని తెలుసుకున్నట్టుగా చేసి, పాపమును విడిచిపెట్టుకున్నట్టుగా బయటకు వచ్చేట్టుగా నీకు బోధించి, ప్రార్థన చేసి, పెళ్లి చేసి, పేరంటం చేసి, పిల్లలకి తల్లులకు అందరికీ ప్రార్థన చేసి అంత చేస్తే ఒక్క పెట్టున అవతలకి పోయి ఏమంటాము తెలిసిందా? ఇదిగో మనం ఎక్కడున్నామో అక్కడ చర్చికి మనము కానుకలు ఇవ్వచ్చు, మన సంఘానికి ఇవ్వకపోయినా పర్వాలేదని అందంగా అబద్ధాన్ని అలుతాం. ఎడబోతే ఇల్లు మర్చిపోతావా? ఇది ప్రతి మేద్యం ప్రతి అంటే అది ఇవ్వకపోయినా మనం ఎక్కడుంటే అక్కడ ఎవరు చెప్పాడు నీకో? అదే కదా, నీకు ఎవరు ప్రార్థన చేశారు, ఎలా రక్షణలో నీకు వచ్చావు, నీ పూర్వపరాలేంటి, మంచి చెడేంటి కాబట్టి ఇవాళ సంఘాన్ని మర్చిపోతావు, లేకపోతే మనుషుల్ని మర్చిపోతావు. అందరి